ఆదరణ, ధైర్యాన్ని ప్రభు ఇవ్వడం మాత్రమే కాకుండా విశేషమైన కొల్ల సొమ్ము వారు పట్టుకున్నారనగా దేవుడు రెండంతల దీవెన నీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. శ్రమనొంది ఉండుట నాకు మేలాయను అని భక్తుడు అన్నట్టుగా నీ శ్రమను దేవుడు దీవెనగా మార్చాలనే ఆయనకు ఆలోచన. చాలాసార్లు మీకు జీవితంలో అందులో దేవుని సేవకుడు అంటాడు, కొన్నిసార్లు మన జీవితాల్లోకి వచ్చే శ్రమలట మారు వేషంలో వచ్చే ఆశీర్వాదాలు అన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కొన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చే శ్రమలు మారు వేషంలో నీ దగ్గరకు వచ్చే ఆశీర్వాదాలు. శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, శ్రమ వచ్చిందని అధైర్యపడద్దు, శ్రమ వచ్చిందని ప్రభువును విడిచి వెళ్ళొద్దు. ఆ శ్రమలో నువ్వు దేవుని కొరకు ఎలా నిలబడగలవో, దేవుని వైపు ఎలా చూడగలవో, ఆయన ప్రసన్నతను ఇంకా ఎక్కువ ఎలా అనుభవించగలవో, దేవుని మీద పరిపూర్ణంగా ఎలా ఆనుకోగలవో, ప్రభువా నీవు తప్ప ఇంకెవరు లేరని విశ్వాసంతో ఆయన చూడగలవో ప్రయత్నం చేయి. ఆ శ్రమను దేవునిగా దేవుడు మార్చి గొప్ప ఆశీర్వాదం మీద